బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంటే భయపడి అక్రమంగా కేసు పెడతా ఉంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అని. అరే ఏం డైవర్షన్ రాబాయి, కాళేశ్వరం 1,00,000 కోట్లు తిన్నారు కదా, రైట్, ఎంక్వైరీ అవుతుంది కదా, భయపడుతున్నారు ఎందుకు? ఫార్ములా 1 మేము చేయలేదు కదా, క్లీన్ చిట్తో బయటారా, కాళేశ్వరంతో క్లీన్ చిట్తో బయటారా, దాని తర్వాత చెప్పును. సో లంగా దొంగ పనులు చేసినారు 10 సంవత్సరం. బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ చేసినారు, పిచ్చ తెలంగాణ చేసినారు, అప్పుల తెలంగాణ చేసుకొని మన నెత్తికి ఇచ్చినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా ఫైట్ చేస్తున్నాడు. మొత్తం ఆ మినిస్టర్లు కూడా రాత్రి పగలు పని చేస్తున్నారు. ఎట్లా చేయాలి, ఎట్లా డబ్బులు తీసుకురావాలి, అన్ని సోర్స్లు చూస్తున్నాం. తప్పకుండా పరిష్కారం తీసుకువస్తాం. పరిష్కారం మేము తీసుకురాకపోతే ప్రజలకు ఒకటే అర్థమవుతుంది, మాకు మీరు వాదా చేసినారు, వాదా అమలు కావాలి, కొద్దిగా టైం ఇవ్వండి, తప్పకుండా వాదా అమలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను మోసం చేస్తా ఉంది. మినిస్టర్ పదవులు మైనార్టీలకు ఇవ్వట్లేదు, ఇవ్వాలి, ఖచ్చితంగా ఒక మైనార్టీకి మినిస్టర్ పదవి ఇవ్వాలన్నట్టు బాధ వస్తా ఉంది. మీరేం చెప్తారు? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గర లేవు, మినిస్టర్ ఇస్తే 6 monthsలో ఎమ్మెల్సీ ప్రూవ్ కావాలి, ఎలక్షన్స్ 1 year తర్వాత. సో ఎట్లా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? సో ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం. మైనారిటీస్కి కాబట్టి ఇంజస్టిస్ చేస్తలేరు. ఇంత కష్టపడుతుంది కదా, మరి తనే ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేయొచ్చు కదా. ఫిరోజ్ ఖాన్ నామినేటెడ్ పోస్టులు అడగడు, అడగాలి అంటే ఫిరోజ్ ఖాన్ జూబ్లీ సీట్స్ అడుగుతాడు. ఫిరోజ్ ఖాన్ ఒక వారియర్, ఫిరోజ్ ఖాన్ ఒక ఫైటర్. వినో తమ్ముడు, క్వశ్చన్ అడిగినా వినో. నామినేటెడ్ పోస్ట్ అడగంటే ఆ బిచ్చం నేను అడగను. నేను జూబ్లీ సెలెక్షన్ గెలిచే నా దగ్గర సత్తా ఉన్నది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, దళిత్ అందరు ఓట్లు తీసుకొని సత్తా ఉన్నది. పబ్లిక్లో 24 hours ఉంటా, యాష ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది, సబ్జెక్ట్ ఉన్నది, కంటెంట్ ఉన్నది. జీవితం ప్రజలకి అంకితం చేసిన, నాంపల్లిలో బోకస్ ఓట్లు ఉన్నాయని ఓడిపోయినా, ఇది అందరికీ తెలుసు. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో అడగాలి నామినేటెడ్ పోస్టులు అడగను తమ్ముడు. జూబ్లీ సీట్ ఒకవేళ అజరుద్దీన్కు ఇవ్వకుండా వేరే వాళ్ళకు ఇస్తారని చెప్తే తప్పకుండా ఫిరోజ్ ఖాన్ కూడా నాకు ఇస్తేనే తప్పకుండా జూబ్లీ హిల్స్ గెలుస్తారు. హైకమాండ్కి చెప్తా, ముఖ్యమంత్రికి చెప్తా, కాంగ్రెస్ ప్రెసిడెంట్కి చెప్తా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించి ప్రెస్ రిపోర్ట్ తీసుకురా, పార్టీ రిపోర్ట్ తీసుకురా, ఎవరు గెలిచే గుర్రం వాడికి టికెట్. ఆ గెలిచే గుర్రం నాకు తెలుసు, ఆ ఫిరోజ్ ఖాన్. సో టైం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతా. జూబ్లీస్ లో గెలవాలంటే మైనారిటీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్నాయని తెలుసు. ఎంఐఎం కి మైనారిటీ చాలా సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు సీట్ ఇస్తే ఎంఐఎం తో కలిసి పనిచేస్తారా? నేను జూబ్లీ హిల్స్ నేను జూబ్లీ హిల్స్ పోతామంటే అసదుద్దీన్ హాయిగా పండుకుంటాడు. అరే నీ అమ్మాయి ముళ్ళు వెళ్ళిపోతున్నాడు, ఫోన్ రాబోయే వాడికి జూబ్లీ హిల్స్, నాంపల్లి మాకు ఇడిచేస్తాడు హాయిగా. జూబ్లీ హిల్స్ లో ఎట్లయినా ఎంఐఎం గెలవరు. సో వాళ్ళ గెలిచే సీట్లో ముళ్ళు ఉండవద్దు, ఆ పెద్ద ముళ్ళు నేను పోతా అంటే అసదుద్దీన్ కాదు, అసదుద్దీన్ టోటల్ పార్టీ నాకు సపోర్ట్ చేస్తుంది. సో మీ ఎవరైనా పోటీ చేయవచ్చు, రైట్. కేటీఆర్ కూడా అక్కడ రిజైన్ ఇస్తాడు. సిరిసిల్ల కేటీఆర్ పోటీ చేయవచ్చు, కేటీఆర్ పెళ్ళం పోటీ చేయవచ్చు, రైట్. అందరికీ ఆ అర్హత ఉన్నది మన డెమోక్రసీలో. సో ఆల్ ఆర్ వెల్కమ్. ఒకటే చెప్తా నేను, బెస్ట్ మ్యాన్ ఎదుర్కొంటారా కవిత గారు? బెస్ట్ మ్యాన్ కవిత పీక్తుంది. కవిత ఎవరమ్మా? సోనియా గాంధీ లేకుంటే అట్లీస్ట్ ప్రియాంక గాంధీ, ఎవర్ కవిత? ఆ బీఆర్ఎస్ కవితకి చెప్పేస్తున్నాం ఈ ఛానల్ ముందు, ఆ కేటీఆర్ కేసీఆర్ చేయి లేకపోతే, హరీష్ రావు లేకపోతే కవిత గల్లీ ఎలక్షన్ కూడా గెలవదు. ఆ జూబ్లీ హిల్స్ తర్వాత సంగతి, అది పక్క పెట్టాయి. సో ఎనీబడి వెల్కమ్. సో మీరు అడిగిన క్వశ్చన్కి నామినేటెడ్ పోస్టులు ఫిరోజ్ ఖాన్ అడగాడు. సింపుల్. అడగాలి అంటే జూబ్లీ హిల్స్ అడుగుతాడు. ఓకే, థాంక్యూ. జై హింద్, జై కాంగ్రెస్.